దేవుడు అత్యున్నతమైన దేవుడు కదా. ఆకాశ మహాకాశాన్ని సృష్టించినటువంటి సృష్టికర్తమైనటువంటి దేవుడు, ఒక్క మాట చేత సమస్తమును కలుగ చేసినటువంటి దేవుడు కదా. అలాంటి గొప్ప దేవుడు మనము దేనికి పనికిరానటువంటి మనల్ని ఎందుకు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడైనా? ఒకసారి మనం ఎలాంటి వారమో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, కీర్తనలు 103:14 మనకు ఒక మాట ఉన్నది. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనం మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు అని రాయబడింది. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నారు. ఎందుకు జ్ఞాపకం చేసుకున్నారు మనల్ని అంటే, అంత గొప్ప దేవుడైన ఆయన మంటివారమని మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. మనం ఎలా నిర్మింపబడ్డామో ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఎలా నిర్మింపబడ్డాం? మనము ఆయన పోలిక చొప్పున మనం నిర్మింపబడ్డాం. రండి మన పోలిక చొప్పున నరుని చేయుదుము అని ఆదికాండంలో మనం చదువుతాం. కాబట్టి ఆయన పోలిక, ఆయన స్వరూపంలో మనల్ని చేసుకున్నాడు కనుక మనం తప్పిపోయాం, మనం చెడిపోయాం, లోకంలో పడిపోయాం, శరీరాశలతో ఉన్నాం, నరకానికి పాత్రలుగా ఉన్నాం. ఆయన బిడ్డల్ని ఆయన ఎలా వదులుతాడండి? ఆయన పోలిక చొప్పున చేసుకున్న ఆయన, ఆయన ఊపిరిచ్చిన ఆయన, ఆయన బ్రతికించుకున్న ఆయన, ఒక మట్టి ముద్దను ఒక మనిషిగా చేసినటువంటి ఆయన, ఆయన ఆత్మనిచ్చినటువంటి దేవుడు మనల్ని ఎలా మర్చిపోతాడండి? మనం పడిపోయినామని, మనం చెడిపోయినామని, మనం మంటివారమని ఆయనకు తెలుసు. అందుకనే తిరిగి మనం పోగొట్టుకున్నటువంటి ఆత్మను మనకు దయచేయాలని ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. మనం ఒకసారి అక్కడే కీర్తనలు 103:15 మనం చూసినట్లయితే, నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. 16 దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దాన్ని ఎరుగదు అని రాయబడింది. గడ్డి పోచ వంటి వారమండి. మనం ఎలాంటి వారమంటే, ఉదయాన్నే మనం పూసేటువంటి పువ్వు వంటి వారం. ఎప్పుడైతే గడ్డి పువ్వు పూస్తుందో ఆ పూసిన సాయంకాలానికి ఎండ తగిలితే అది వాడిపోతుంది. ఇక ఇక్కడ పువ్వు పూస్తుంది అని కూడా ఆచూకీ కూడా ఉండదు. అలా ఉంటుంది మన బ్రతుకు కూడా అంతే. అలాంటి వారము ఎంతలో కనపడే అంతలో మాయమైపోయేటువంటి ఆవిరి వంటి వారం మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకున్నట్టుగా మనం చూస్తాం. అవునండి, అలాంటి ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి మనం ఈ లోకంలో ఉండగానే మనము కొన్ని విషయాలు మనం చేయాలని, మనం ఈ లోకంలో ఉండగా మనం ఎలా బ్రతకాలని చాలా విషయాలు మనకు చెప్పారు ఆయన. సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత ఆయన దేవుని దగ్గర నుంచి పొందుకున్నటువంటి ఆత్మ ద్వారా కొన్ని విషయాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన కూడా ఎంత భయంకరమైనటువంటి జీవితంలో సౌలు జీవించినప్పుడు దేవుడు దర్శించి ఆయనను మరి పౌలుగా మార్చిన తర్వాత దేవుని యొక్క ఆత్మ ద్వారా అనేకమైనటువంటి సంగతులను దేవుడు ఆయన ద్వారా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. పౌలు ఏమని మనతో జ్ఞాపకం చేస్తున్నాడంటే, దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నట్టు సౌలు గారిని కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకొని ఆ పౌలు ద్వారా జరిగించినటువంటి పరిచర్య ద్వారా కొన్ని విషయాలు మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 13-14 మనం ఒకసారి చదివినట్లయితే అక్కడ ఏమని రాయబడిందంటే, మరియు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి. ఎంత చక్కని మాట కదా. ప్రభు అయిన యేసు క్రీస్తు నాకు సూచించిన ప్రకారము అంటాడు. ఇక్కడ ఈ యొక్క వచనములో ఎన్ని మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. దేవుడు పౌలుకు సూచించినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. దేవుడు ఈ విధంగా ఉండు, ఈ విధంగా చెయ్యి, ఈ విధంగా చెప్పు అన్న విషయాలు కొన్ని సూచించారు. ఆ సూచన ప్రకారము పౌలు గారు మనకు కూడా చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నారంటే చూడండి, సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వస్తుంది. నా గుడారం అంటే ఏంటండి? ఈ యొక్క దేహము. ఈ దేహము త్వరగా విడిచిపెట్టవలసి వస్తుంది. పుట్టిన ప్రతి ఒక్కరం కూడా ఈ గుడారాన్ని మనము ఎప్పుడు విడిచిపెడతామో మనకు తెలియదు. కాబట్టి ఈ గుడారాన్ని విడిచిపెట్టవలసి వస్తుంది. ఈ మధ్యలోనే మరి మా యొక్క సంఘంలో ఒక మంచి తమ్ముడు
మరి నా ద్వారానే రక్షణ పొందినటువంటి తమ్ముడు చిన్నతనంలోనే రక్షింపబడ్డాడు. చక్కగా దేవుని పరిచర్య కూడా చేస్తూ ఉన్నాడు. మరి ఉద్యోగానికి వెళ్ళాడు. ఉద్యోగానికి వెళ్ళి మరి అక్కడ కొంచెము వామిటింగ్ అయింది. వామిటింగ్ అయితే వాళ్ళే ఆఫీస్ వాళ్ళే తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలిపెట్టారు. ఆ నైట్ అంతా బాగున్నాడు. మరి ఉదయం మార్నింగ్ 5 గంటలకి డ్యూటీ చేస్తున్నాడు. చిన్న వయసు. మరి ఆ తమ్ముడు ఒక్కసారిగా హార్ట్ అటాక్ వచ్చి చిన్న వయసులోనే అప్పటికప్పుడు భార్య ఒళ్ళోనే పడి చనిపోయాడు. నిజంగా ఏమీ కూడా ఒక్క బీపీ లేదు, షుగర్ లేదు, ఏ వ్యాధి కూడా లేదు ఆ తమ్మునికి. ఈ గుడారము ఎప్పుడు విడిచిపెడతామో మనకు తెలియదు. మంచిగా దేవుని కోసం సాక్షిగా జీవించినటువంటి బిడ్డ, దేవుని కోసం పరిచయం చేస్తున్నటువంటి బిడ్డ. కాబట్టి ఆ గుడారములో ఇంకా ఎంతో కాలం బ్రతుకుతాను అనుకుని ఉండవచ్చు. అవునండి, ఆల్ ఆఫ్ సడన్గా ఉద్యోగం చేసుకుంటూ ఆల్ ఆఫ్ సడన్గా హార్ట్ అటాక్తో చనిపోయాడు. అవునండి, ఈ గుడారం ఎప్పుడు విడిచిపెట్టవలసి వస్తుందో తెలియదు. పౌలు గారు అదే చెప్తున్నారు, ఈ గుడారం ఎప్పుడు విడిచిపెట్టవలసి వస్తుందో మనకు తెలియదు. అందుకని అంటున్నాడు, నా గుడారం త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను కొన్ని విషయాలు చెప్తున్నాను అంటున్నాడు. అక్కడ ఏమంటున్నాడంటే, నేను ఈ గుడారములో ఉన్నంత కాలము, ఈ యొక్క దేహములో ఉన్నంత కాలము ఈ సంగతులు జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుచున్నాను అంటాడు. అవునండి, ఈ యొక్క దేహంలో మనము ఉన్నంత వరకు, పౌలు గారు ఉన్నంత వరకు చెప్తున్నాడు, ఏ సంగతులను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాడు? ఏ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను అంటాడు. మిమ్మల్ని కూడా నేనే విధంగా రేపబడి, దేవుని చేత రేపబడి, దేవుడు నన్ను లేపి ఏ విధంగా నన్ను జీవింపచేశాడో ఆ విధంగా నేను నిన్ను కూడా రేపి నిన్ను కూడా ఆ విధంగా దేవుని కోసం ఉండాలని దేవుడు నాకు సూచించిన ప్రకారం నేను మీకు ఈ విధంగా చెప్పటము నిజంగా దేవుని చిత్తం. ఈ విధంగా జ్ఞాపకము చేయటము ఇది నా యొక్క ధర్మము అని అన్నట్టుగా దేవుడు ఇక్కడ పౌలు ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. జ్ఞాపకము చేయుట ఇది న్యాయమని నేను ఎంచుచున్నాను అంటున్నాడు. మిమ్మల్ని నేను లేపాలి. ఈ గుడారములో నేనున్నంత వరకు ఎలా చేశానో మీరు కూడా ఆ విధంగా చేయాలి. చూద్దాం రండి. అక్కడ 15వ వచనం చూసినట్లయితే, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చూసినట్లయితే, నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకున్నట్టు జాగ్రత్త చేతును అంటున్నాడు. నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకోండి. ఒకవేళ నేను చనిపోయినా కూడా, ఒకవేళ నేను ఈ దేహమును విడిచిపెట్టినా కూడా, ఒకవేళ నేను మీ దగ్గరగా నేను లేనప్పటికీ కూడా నేను చెప్పేవి, దేవుడు నాకు సూచించినవి ఏమైతే సూచించాడో వాటిని మీరు జ్ఞాపకము చేసుకోండి అంటున్నాడు. హల్లెలూయా! ఎంత చక్కగా పౌలు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం కూడా ఆ విధంగా ఈ దేహము ఎప్పుడు విడిచిపెట్టిపోతామో మనకు తెలియదు, కానీ అంతవరకు దేహంలో ఈరోజు మనం బ్రతికి ఉన్నాము అని అంటే దేవుని కృపే. కాబట్టి ఈ దేహంలో ఉన్నంత వరకు ఈరోజు నేనున్నాను. నేను కేవలం తినటానికి మాత్రమే కాదు, కేవలం నా ఉద్యోగం చేసుకోవటానికి మాత్రమే కాదు, కేవలము నేను ఎంజాయ్ చేయటం కోసం కాదు, కానీ దేవుని కోసం నేను ఏమి చేశాను ఈ దినం, దేవుని కోసం ఏదైనా చెయ్యాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకము మనము చేసుకోవాలని ఆ పౌలు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ అంటున్నాడు చూడండి, నేను మృతి పొందిన తర్వాత కూడా నిత్యము ఎప్పుడు మీరు బ్రతికి ఉన్నంత కాలము వీటిని జ్ఞాపకము చేసుకున్నట్లుగా నేను మిమ్మల్ని జాగ్రత్త చేస్తా, మీకు జాగ్రత్త చెప్తున్నా అంటున్నాడు. మనం ఏ ఊరికైనా కానీ, మనం ఎక్కడికైనా మన బిడ్డలు కానీ, మనం ఎవరైనా వెళ్తున్నప్పుడు మనకు తెలిసిన వారు జాగ్రత్త అంటాం కదా. పౌలు కూడా అదే విధంగానే చెప్తున్నారు, జాగ్రత్త, మీరు బ్రతికి ఉన్నారు. ఒకవేళ నేను చనిపోయి మీ దగ్గర లేకపోయినప్పటికీ మీరు ఇది జాగ్రత్తగా పాటించండి అంటున్నాడు. ఏంటి ఈ సంగతులను జ్ఞాపకము చేస్తారు? ఏ సంగతులను అని అంటే, అక్కడే మనం 5వ వచనం నుంచి 7వ వచనం వరకు మనం చూసినట్లయితే కొన్ని వాటిని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త కలవారై మీ విశ్వాసమునందు సద్గుణము. 8 విషయాలు ఇక్కడ మనకు దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. పౌలు గారు చెప్తూ ఉన్నారు, 8 విషయాలు మీరు ఖచ్చితంగా వీటిని మీరు కలిగి ఉండాలి అని అంటున్నాడు. మొట్టమొదటిది ఏంటిది అని అంటే, ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణమైన జాగ్రత్త కలవారై మీ విశ్వాసమునందు సద్గుణము. మొట్టమొదట విశ్వాసమును విడిచొద్దండి.
విశ్వాసమును వీడొద్దండి. విశ్వాసము ద్వారానే మనము క్రీస్తు యేసును అంగీకరించాం. ఏ విశ్వాసము ద్వారా అయితే క్రీస్తును మనం అంగీకరించి రక్షణ పొందామో ఆ విశ్వాసాన్ని మీరు విడిచిపెట్టద్దు. ఆ విశ్వాసములో పూర్ణ జాగ్రత్త కలిగి ఉండండి. అంతము వరకు ఆ విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా చాలా జాగ్రత్తగా విశ్వాసంలోనే కొనసాగండి అంటున్నాడు. ఆ విశ్వాసం ఒకటే కాదు, ఆ విశ్వాసమునందు మీరు ఏం కలిగి ఉండాలి అని అంటే సద్గుణము కలిగి ఉండాలి అంటున్నాడు. ఆ విశ్వాసం ఉందిలే, నేను రక్షణ పొందినానులే, నేను క్రైస్తవుడిని అయినానులే, నేను క్రైస్తవురాలుగా ఉన్నాను, మందిరానికి పోతున్నానే, అలాంటి విశ్వాసం కాదు. ఆ విశ్వాసంలో మీరు ఏం అమర్చుకోవాలి అని అంటే సద్గుణము, మంచి గుణము. యేసయ్య ఏ గుణమైతే కలిగి ఉన్నారో, యేసయ్య ఏదైతే మంచి గుణాలు కలిగి ఉన్నారో ఆ గుణాలను మీరు కూడా అమర్చుకోండి, మీరు కూడా అలవాటు చేసుకోండి. నేను ఏ విధంగా వెనక జీవితాన్ని అంతా మర్చిపోయి దేవుని కోసం ఎంత శ్రమైనా భరించడానికి నేను ఎలా ఇష్టపడ్డానో అలాగే దేవుని కోసం ఏదైనా అలాంటిది వచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా దేవుని యందు విశ్వాసమును వదలకుండా సంపూర్ణమైనటువంటి సద్గుణమును కలిగి ఉండాలి. ఆ విధంగా ఉండటానికి జాగ్రత్త పడండి అని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నారు. విశ్వాసమందు సద్గుణము కలిగి ఉండండి అంటున్నాడు. అంత మాత్రమే కాదు, సద్గుణమందు జ్ఞానము కలిగి ఉండండి అంటున్నాడు. ఈ లోక జ్ఞానమా, ఆ సద్గుణం ఉంటే చాలదు. మంచి గుణం ఉంటే అబ్బా చాలా మంచివాళ్ళు, భలే దాన ధర్మం చేస్తారు, ఎవరైనా ఏదైనా అక్కర్లో ఉంటే ఎంత బాగా సహాయం చేస్తారో అంటే అది సద్గుణమేనా? మంచిదే, సద్గుణమే. కానీ దానికి మించిన సద్గుణం ఉన్నది. ఏంటిది? ప్రభువైన యేసుక్రీస్తుని ఎరిగి ఉండటం, యేసుక్రీస్తులో నడవటం, యేసుక్రీస్తుతో ఉండటం, యేసయ్య కోసం మనము ఏమి చేసినా క్రీస్తు మహిమార్థంగా చేయటం అనేది మనము నేర్చుకో. అలాంటి జ్ఞానము కావాలి. మనుష్య జ్ఞానం కాదు, దయ్యపు జ్ఞానం కాదు, లోక జ్ఞానం కాదు, దేవుని యొక్క జ్ఞానం. దేవుని యొక్క జ్ఞానం, దేవుని యొక్క జ్ఞానం ఎలాంటిది మనం యాకోబు పత్రికలో మనం చాలా చక్కగా మనం చూస్తాం. అనేకసార్లు మనం చదువుకున్నాం. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చూసినట్లయితే, అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ లేనిదై ఉన్నది. వేషధారణ లేదు దీంట్లో, ఈ జ్ఞానంలో వేషధారణ లేదు. సమాధానంగా అందరితో సమాధానంగా ఉంటుంది, సులభంగా దేవునికి లోబడుతుంది. దేవుని వాక్యాన్ని చదివినప్పుడు విన్నప్పుడు ఏదైతే నీతో మాట్లాడతాడో, మనతో మాట్లాడతాడో ఆ మాటలకు మనం లోబడేటువంటి వారంగా మనం ఉంటాం. అలాంటి జ్ఞానం కలిగి ఉండండి. సద్గుణం, విశ్వాసం, ఆ సద్గుణములో జ్ఞానము, మంచి జ్ఞానం, దేవుడిచ్చేటువంటి జ్ఞానమును మనం కలిగి ఉండాలి అని అక్కడ మనకు జ్ఞాపకము చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, చూడండి, జ్ఞానమునందు ఆశా నిగ్రహము ఉండాలి. లోకల్లో ఉన్నాం, లోకల్లో తిరుగుతున్నప్పుడు అనేకమైన ఆశలు పుడతాయి. ఏది చూస్తే కంటికి ఏది నచ్చితే అది తీసుకోవాలి, కొనుక్కోవాలి అనుకుంటాం. శరీరము ఏదో ఒకటి కోరుతూనే ఉంటుంది, కన్ను పన్ను ఏదో ఒకటి కోరుతూనే ఉంటుంది. ఇలా కోరుతున్నప్పుడు నిగ్రహము కలిగి ఉండండి. ఇష్టానుసారంగా మనం చేయటానికి వీల్లేదు, ఇష్టానుసారంగా మనం డబ్బులు ఖర్చు పెట్టడానికి వీల్లేదు, ఇష్టానుసారంగా కంటిని తృప్తిపరచడానికి లేదు, ఇష్టానుసారంగా మనసుకు తోచిందంతా కూడా మనం చేయటానికి వీల్లేదు. ఆశ కలిగిన దాన్ని నిగ్రహించుకోండి. సాతానుడు ఆశలు అనేకమైన పుట్టిస్తుంటాడు, కానీ దాని నిగ్రహంతో నువ్వు ఉండాలి అని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఈ తర్వాత మరి 5వదిగా మనం చూస్తే ఆశా నిగ్రహమునందు సహనము కలిగి ఉండాలి. అందరు తీసుకుంటున్నాను, నేనెందుకు తీసుకోకూడదు, నేనెందుకు కొనుక్కోకూడదు, నేను కూడా ఒక మనిషినే కదా, నేను కూడా అన్నీ అనుభవించాలి. కాదు కాదు, నువ్వు ప్రత్యేకించబడినటువంటి బిడ్డవి, నువ్వు ప్రత్యేకించబడిన బిడ్డవు కనుక ప్రతి విషయంలో ఆశా నిగ్రహము కలిగి సహనముతో మనము సహించుకుని, ఎవరైనా చేసుకో, తిను, తాగు, నువ్వు విధంగా ధరించుకో అని ఏదైనా ఒక్కళ్ళు చెప్పినప్పుడు మనం ఏం చేయాలంటే కాదు నేను అలా చేయకూడదు, నేను దేవుని బిడ్డను, నేను ఆ విధంగా ఉండను అని మనం చెప్పేటువంటి వారంగా ఉండాలి, సహించేటువంటి వారంగా ఉండాలి. ఎవరు ఏది దూషించిన మనం సహించేటువంటి వారంగా మనం ఉండాలి అనే విషయాన్ని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, 6వదిగా సహనమునందు భక్తి కలిగి ఉండాలి. మనం భక్తి అంటే ఏంటో మనం యాకోబు పత్రికలోనే మనం చక్కగా చదువుకుంటాం. మనము చాలామందికి భక్తి ఉంది కానీ భయము లేదు. దేవుడు అంటే భక్తి, ప్రార్థన అంటే భక్తి, ఎక్కడ కూడికలు జరిగినా పరిగెత్తి పోతుంటారు. భక్తి ఉంది కానీ భయం లేదు, లోబడటము లేదు.
దేవుని మాటలకు మనం లోబడేటువంటి వారంగా మనము ఉండాలి అనే విషయాన్ని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నారు. భక్తి ఉండాలి మనకు, ఆ భక్తి ఉండాలి, భక్తితో పాటు భయం కూడా మనకు ఉండాలి. రండి అక్కడ 7వదిగా మనం చూసినట్లయితే భక్తి యందు సహోదర ప్రేమ కలిగి ఉండాలి. ఇది చాలామందికి కొరతగా ఉంటుంది. మనం తోటి వారిని ప్రేమించే వారిగా మనం ఉండాలి. 7వదిగా మనం చూసినట్లయితే సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. దయ కలిగినటువంటి వారంగా ఉండాలి. ఏదైనా జాలి కలిగినటువంటి వారు, కఠినమైన హృదయం మనకు ఉండకూడదు. దేవుడు మనం చేసే తప్పిదాలను బట్టి కఠినత్వంగానే మన పట్ల చూపించి ఉంటే మనకు రక్షణ వచ్చేదే కాదు. మనం ఈ విధంగా మనం దేవుని సన్నిధిలో కూర్చునే వారం కాదు, పరలోక రాజ్య వారసులమైనటువంటి వారం కాదు. ఆయన మనస్సు కఠినమైనది కాదు, ఆయన దయ కలిగిన వాడు. మనం ఎంత సిలువకు శత్రువులంగా మనం జీవించినప్పటికీ ఆయన ఏం చేశారు అని అంటే మన మీద దయ చూపించి, ఆయన ఏదైతే మనం పోగొట్టుకున్నామో, ఏ ప్రేమనైతే పోగొట్టుకున్నామో, ఏ విశ్వాసమునైతే పోగొట్టుకున్నామో, ఏ పోలికనైతే మనం పోగొట్టుకున్నామో వాటినన్నిటినీ తిరిగి ఇవ్వటానికి ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన ఈ లోకానికి వచ్చి తిరిగి వీటన్నిటిని కూడా మనకి ఇవ్వటానికి ఆయన ప్రాణమే ఇచ్చినటువంటి దేవుడిగా ఉన్నారు. కనుక యేసయ్య దగ్గర మనకు ఏం దొరుకుతుందంటే, ఆయన దగ్గరికి వస్తే ఇవన్నీ కూడా మనకు లభిస్తాయి. యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచినటువంటి నీవు నేను మనము వీటన్నిటిని 8 విషయాలను మనము అమర్చుకోవాలని, ఇదిగో నేను చనిపోయినా సరే వీటన్నిటిని జ్ఞాపకం పెట్టుకొని వీటన్నిటిని మీ యందు అమర్చుకోండి అని చక్కగా పౌలు గారు మనకు జ్ఞాపకం చేస్తున్నట్టుగా చూస్తున్నాం. మరి ఒక్కసారి చూడండి, విశ్వాసం ఉండాలి, సద్గుణం ఉండాలి, సద్గుణమునందు జ్ఞానం ఉండాలి, జ్ఞానమందు ఆశానిగ్రహం ఉండాలి, ఆశానిగ్రహందు సహనం ఉండాలి, సహనమునందు భక్తి ఉండాలి, భక్తి అందు సహోదర ప్రేమ ఉండాలి, సహోదర ప్రేమతో దయను మనం ఇవన్నీ కూడా ఈ 8ని మనం అమర్చుకున్నట్లయితే జీవిత కాలమంతా మనం ఆయన దగ్గర నుంచి తప్పిపోం. మనము తొట్టిల్లము. ఎంత చక్కగా అంటారు చూడండి 8వ విషయం, ఇవి మనం కలిగి ఉన్నట్లయితే, ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును అంటున్నాడు. క్రైస్తవులు అనేక మంది సోమరులుగా ఉన్నారు, దేవుని పని చేయటానికి సోమరులుగా ఉన్నారు, దేవుని యొక్క విషయాల్లో మందత్వము కలిగి ఉన్నారు, నిష్ఫలులైపోతున్నారు, ఫలాలు లేకుండా జీవిస్తున్నారు. కేవలం జీవిస్తున్నామంటే జీవిస్తున్నారు, అందరిలాగా జీవిస్తున్నారు, అందరిలాగా పని చేసుకుంటున్నారు, అందరిలాగా జీవిస్తున్నారు, కానీ ఒక ప్రత్యేకమైన జీవితం లేదు. దేవుడు ఆశపడినటువంటి ఈ యొక్క సద్గుణాలు ఇవేవి కూడా లేకుండా ఉన్నాయి. ఎందుకు ఆ విధంగా జీవిస్తున్నారంటే ఇవన్నీ కూడా మనం ఎంతో అమర్చుకోలే. ఈ 8 విషయాలు మన దగ్గర లేవు. పరలోక జ్ఞానము లేదు, సద్గుణము లేదు, మనలో విశ్వాసము తరిగిపోయింది, మనలో భక్తి మాసిపోయింది, మనలో కేవలం వీటన్నిటిని మర్చిపోయాం కనుకనే, దూరంగా ఉన్నాము కనుకనే సోమరులుగా ఉన్నాం. ఏవి సోమరులుగా? పని చేసుకోవటానికి సోమరితనం లేదు, చురుగ్గా ఉన్నారు. వారి డ్యూటీలు చేసుకోవటానికి చురుగ్గా ఉన్నారు. మరి అన్ని ఇంటి పనులు చేసుకోవటానికి, మరి అన్ని సంపాదించుకోవటానికి అన్ని విషయాల్లో చురుగ్గా ఉన్నారు, కానీ దేవుని పని విషయంలో మాత్రము చురుగ్గా లేరు, సోమరులుగా ఉన్నారనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకనంటే ఇవి పైన ఉన్నటువంటి 8 గుణాలు మనలో లేవు, క్రైస్తవుల్లో లేవు. అమ్మా అయ్యా ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? వీటన్నిటిని మనం అమర్చుకుందామా? వీటన్నీ అమర్చుకున్నట్లయితే మనలో సోమర్తనం పోతుంది. మనలో ఏ ఫలాలు లేకుండా మనం జీవిస్తుంటాం కదా, మనం ఫలాలు కలిగి ఇవన్నీ ఉన్నట్లయితే ఫలాలు కలిగి మనం జీవిస్తామనే విషయాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ దినమే కోరుతామా? ప్రభు వీటన్నిటిని నాకు దయచే. నిజంగా ఆత్మీయ జీవితంలో నేను చాలా సోమరిగా ఉన్నా, ఆత్మీయ జీవితంలో నీకు ఒక్క ఫలమైనా నేను అందించలేకపోతున్నా, ఒక్క ఆత్మైనా నేను నీకోసం నేను సంపాదించలేకపోతున్నా ప్రభా, నన్ను క్షమించునైనా. ఎంత కాలమైనా నువ్వు రక్షింపబడి ఒక్క ఆత్మనైనా నువ్వు సంపాదించగలిగావా? ఆత్మ దేవుని దగ్గరికి తీసుకొని రాగలిగావా? దేవుడు వేస్తున్నటువంటి ప్రశ్న అది. రండి అక్కడ 9వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఇవి ఎవరికి లేకపోవనో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడగును. దూరదృష్టి లేనటువంటి వారిగా ఉంటారు. ఎందుకు దూరదృష్టి కలగదు? ఎందుకు గుడ్డివారిగా ఉన్నారు? 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో 4:4 మనం చూస్తాం. ఇదిగో దేవుని యొక్క మహిమ చూడకుండా గురుడితనము కలగ చేసాడు వాడు సాతానుడు. కాబట్టి దేవుని మహిమ చూడటంలా, దేవుని శక్తిని చూడటంలా నువ్వు గురుడితనములోనే ఉన్నావు. రక్షణ పొందిన అనేటువంటి గురుడితనం ఉంది. విశ్వాసంలో నువ్వు పెరగట్లా,
సద్గుణంలో భక్తిలో నువ్వు పెరగట్లేదు, అవన్నీ లేకుండా అయిపోతున్నాయి. దేవుడు మాట్లాడుతుండగా మనం సరి చేసుకుందామా? ఎప్పుడు మన రోగాలు మనకి అవచ్చినాయి, ఇవి వచ్చినాయి, నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, నాకు అది ఉంది, ఇది ఉందని అదే చెప్పుకుంటున్నాము. కానీ దేవుని కోసం నేను ఏమి చేశాను, చేయగలిగాను అన్న విషయాన్ని ఒక్కటనే ఏ రోజైనా మనం ప్రశ్నించుకున్నామా? మర్చిపోతున్నావు, ఆ విషయం మర్చిపోతున్నావు, పూర్వస్థితిని మర్చిపోయావు. దేవుని కోసం నేను రక్షింపబడ్డాను, ప్రత్యేకించబడిన బిడ్డను అనే విషయాన్ని మర్చిపోతున్నావు. పూర్వస్థితిని మర్చిపోయి అని రాయబడింది ఇక్కడ. ఎవరికైతే ఈ 8 గుణాలు లేకపోతే పూర్వస్థితిని మర్చిపోయి జీవిస్తున్నటువంటి క్రైస్తవులు చాలామంది ఉన్నారు. అందులో నువ్వు ఒకడివా, నువ్వు ఒక దానివా? దేవుడు మాట్లాడుతుండగా మనము సరి చేసుకుందామా? చూడండి, అక్కడే పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10-11 వచనాలు చూసినట్లయితే, అందువలన సహోదరులారా, ఇప్పుడు ఈ విధంగా నువ్వు ఒకవేళ లేకపోతే ఇప్పుడు నేను మీతో ఏం మాట్లాడుతున్నానంటే, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నట్టుకు జాగ్రత్త పడండి. మీరు జీవించినంతకాలం ఎందుకు దేవుడు నిన్ను రక్షణలోకి తీసుకొచ్చాడు, ఎందుకు దేవుడు నిన్ను ప్రత్యేకించాడు ఈ లోకంలో, నీవు మాత్రమే ఎందుకు దేవుని దగ్గరికి రాగలిగావు, ఆ విషయాన్ని నువ్వు ఒకసారి ఆలోచించి ఎందుకు నువ్వు ఆ నిశ్చయం చేసుకో. ప్రభువా, నేను నిజంగా రక్షణ పొందినప్పుడు ఎంత సంతోషం, ఎంత ఆనందం ఉంటుంది కదా, ఎంత ప్రభు కోసమే జీవించాలి. ఓ పాటలు, ప్రార్థన, వాక్యం ఎంత ఉంటుంది కదా. రక్షింపబడినప్పుడు ఉన్నటువంటి ఆనందం, సంతోషం ఇప్పుడు ఉన్నదా? దేవుడు మాట్లాడుతుండగా మనము సరి చేసుకుందామా? చూడండి, అక్కడ మీ పిలుపుని ఏర్పాటు నిశ్చయం చేసుకున్నట్టుకు మరి జాగ్రత్త పడుడి. మీరెట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడు కూడా మనం ఎంతకాలం మనం జీవించండి, ఎన్ని సంవత్సరాల లోకంలో జీవించినా మనము తొట్టుపాటు అనేది మనకు ఉండదు. మనకు ప్రభుని నిందించడం కానీ, ప్రభు దగ్గర తొలగిపోవటం కానీ, మన విశ్వాసంలో, ప్రేమలో, మన రక్షణలో నుంచి మనం ప్రక్కకు తొలగిపోము, తొట్టిల్లరు అన్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. పౌలు అందుకని అంటున్నాడు, నేను చనిపోయినా కూడా మీరు వీటిని జ్ఞాపకం చేస్తున్నా. లేపబడాలి, మీరు లేయండి, రేపబడాలి. మీరే కాదు, మీతో పాటు ఇతరులకు కూడా మీరు చెప్పండి. వారు కూడా మీరు చెప్పే మాటలను బట్టి జీవిత కాలమంతా కూడా వాళ్ళ తొట్టిల్లకుండా క్రీస్తులో జీవించాలి, క్రీస్తు కోసం జీవించాలనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, అక్కడ ఏముందో, తొట్టిల్లరు అలాగున మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును అని రాయబడింది. సమృద్ధిగా అనుగ్రహింపబడుతుంది. అవునండి, మనం ఎందుకు రక్షణ పొందాం? ఎందుకు లోక పాపం నుంచి వేరు చేయబడ్డాం? ఎందుకు యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డాం? పరలోక రాజ్యం కోసం కదా, పరలోక రాజ్యంలో చేరాలి కదా, నరకంలో తప్పించుకోవటానికి కదా. మరి ఆ నరకానికి తప్పించుకోవాలి అని అంటే ఏం చేయాలి? మనము వీటన్నిటిని కూడా మనము సమృద్ధిగా, ఇక్కడ అంటున్నాడు, సమృద్ధిగా పరలోక రాజ్యంలో మనం ప్రవేశం మనకు దొరుకుతుంది. ఇక నో డౌట్ మనం ఖచ్చితంగా పరలోక రాజ్యానికి వెళ్తాం. రక్షింపబడిన వారు సేవ చేసిన ఎందుకు నరకంలో ఎందుకు పోతున్నారు అని అంటే, చాలామంది తప్పిపోతున్నారు, తొట్టిల్లిపోతున్నారు, క్రీస్తు ప్రేమ నుంచి తొట్టిల్లిపోతున్నారు, రక్షణ నుంచి తొట్టిల్లిపోతున్నారు. ఎందుకంటే ఈ గుణాలు, 8 గుణాలు లేవు కనుక. నీ జీవితంలో మనం బ్రతికున్నంత కాలం కూడా వీటిని మనం అమర్చుకున్నట్లయితే, వీటిని మన హృదయంలో దాచుకున్నట్లయితే సమృద్ధిగా పరలోక రాజ్యంలో ప్రవేశం లభిస్తుందట. హల్లెలూయా. దానికోసమే మనం ప్రయాసపడుతుంది, దానికోసం అనేకమైన మనం విడిచిపెట్టాం. నీ జీవితంలో విడిచిపెట్టవలసినవి విడిచిపెడతామా? ప్రభు కోసం అలవాటు చేసుకోవలసినవి మనం అలవాటు చేసుకుందామా? అక్కడ మనం చూద్దామండి, 12వ వచనం చెప్తున్నా, కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించి సత్యమందు స్థిరపరచబడి ఉన్నను వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. వీటిని గూర్చి జ్ఞాపకము చేయటానికి సిద్ధంగా ఉన్నా నేను మీకు ఎప్పుడు జ్ఞాపకం చేస్తూనే ఉంటా. అంతే కదండి. ఈరోజు పౌలు గారు చనిపోయి ఎంతకాలం అయింది? మరి ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము అనంటే, వీటన్నిటిని మనం గుర్తు చేసుకుని చెప్పుకుంటున్నామనంటే ఆయన జ్ఞాపకం చేస్తున్నట్టే కదా. పౌలు గారు ఏదైతే అనుభవించారో తన జీవితంలో, ఇప్పుడు నీవు నేను కూడా లేపబడాలి. ఎక్కడ పడిపోయినామో, ఎక్కడ జారిపోయామో, ఎక్కడ నువ్వు దేవునికి దూరంగా ఉన్నావో ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని లేపబడి ప్రభు కోసం రేపబడి దేవుని కోసం పనిచేసేటువంటి వారంగా ఉండాలి. కేవలం రక్షణ కలిగిందని ఉండొద్దు. ఇది సమయము కాదు, మనము లేపబడాలి.
ఎక్కడ నువ్వు చతికిలు పడిపోయావో, ఆత్మీయ జీవితంలో ఎక్కడ నువ్వు సనగిలిపోయావో అక్కడ నువ్వు లేపబడాలనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. చూడండి, అక్కడే మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనం చూస్తే, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను అని రాయబడింది. నువ్వు లేవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా మహిమ నీ మీద ఉదయిస్తుంది. ఇప్పుడు 2 కొరింథీయులు 4:4లో మహిమ పోయింది, దేవుని యొక్క మహిమ పోయింది, ఇప్పుడు మహిమ నీకు వచ్చింది. లే, దేవుడు మాట్లాడుతున్నాడు, నీ మీద మహిమ కుమ్మరించబడింది. కాబట్టి మహిమ కుమ్మరించబడి మహిమ వచ్చింది. నువ్వు ఎక్కడ పడిపోయినావో, ఎక్కడ జారిపోయినావో ఆ విషయంలో ఇప్పుడు జ్ఞాపకం చేసుకొని ప్రభు దగ్గరికి వస్తావా? నువ్వు తొట్టిలో నువ్వు నిష్ఫలుడిగా కావు, సోమరిగా ఉండవు. దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి సమృద్ధిగా ద్వారము తెరవబడుతుంది. మన జ్ఞాపకం చేస్తున్నాడు. నిజంగా మనం అంటివారమే, నిజంగా మనము ఆవిరి వంటి వారమే. జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన. నిన్ను ఒక ప్రత్యేకమైన ఉద్దేశం చేత దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకుంటావా? నువ్వు కూడా దేవుడు చెప్పిన మాటలు, ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన ఎందుకు మనల్ని చేశాడో, ఎందుకు రక్షణలోకి తెచ్చాడో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటావా?